గెలుస్తామన్న నమ్మకం లేకనా? ఇప్పుడు పార్టీ అన్నాక ఎందుకంటే సిట్టింగ్ ఏదైతే పల్లరాజేశ్వరరెడ్డి గారు ఉందో, పల్లరాజేశ్వరరెడ్డి గారు సిట్టింగ్నే పోగొట్టుకున్నారు. నేను ఒక మాట మీకు ఒక మాట విషయం చెప్తా, మీరు చూడండి. పోటీ అన్నాక గెలుపోటములు సహజం. బీజేపీ పార్టీ ఇద్దరు ఉన్న దగ్గర నుంచి పోరాడుకుంటా 240 దాకా వచ్చింది. ఇప్పుడు అట్లా మేము బీఆర్ఎస్ పార్టీ 10-12 గెలిచి అసలు తెలంగాణ ఏం తెలంగాణ ఉద్యమం ఏం పార్టీ రా అని తిట్టిన మనుషులు ఉన్నారు. నాలాంటి వాడిని అయితే మా ఫాదర్ టీచర్, సార్ కొడుకు పనిపాట ఏం లేదు, ఊకే తెలంగాణ అంటుండు జనాలు. సో అట్లాంటి పార్టీ తెలంగాణ తెచ్చింది, 10 సంవత్సరాలు వచ్చింది, ఎన్నో ఓటములు చూసినాం, ఎన్నో విజయాలు చూసినాం. అట్లా కాదు, ఇది పార్టీ అధిష్టానం కొంత వ్యూహాత్మకంగా మెలగాల్సినటువంటి సందర్భాలను బట్టి పోతుంది అంతే తప్ప. కానీ మాకు అభ్యర్థులు లేరా అండి? బీఫామ్ ఇస్తామంటే పార్టీ ఫండ్ రాసి కూడా మా టికెట్ తీసుకునేటోళ్ళు బోరెడంత మంది ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. చాలా మంది ఉన్నారు. మాకు వద్దంటే టికెట్ ఇస్తామంటే వాళ్ళు క్యూ కడతారు. అప్పుడు పెద్ద మనిషి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లనే అన్నారు, మస్తు మంది ఉన్నారు మా దాంట్లో గెలిచే వాళ్ళు అన్నారు. కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. రాకపోవచ్చు అండి, ఇప్పుడు రాకపోతే ఎప్పటి రావా? ఎప్పటికి రావా? అంతకుముందు మేము గెలవలేదా? గెలిచిన విషయం అంతకుముందు గెలిచినాం, మళ్ళీ రేపు గెలుస్తాం. ఈ రోజు ఓటమి శాశ్వతం కాదు. మాకు ఓటమి శాశ్వతం కాదు, గెలుపు శాశ్వతం కాదు అని భావించే వ్యక్తులం మేము. అంతే తప్పగానే ఏమో ఇది పట్టుకొని మీకు ఏంది జాతీయ ఎన్నికలను పట్టుకొని మీకు ప్రతి ఒక్కరు అదే మాట్లాడుతున్నారు. ఏ చర్చకు పోయినా మీకు అప్పుడు వచ్చినాయి, మీకు ఏం లేనే లేదు, మీరు అంతా తుడుచుకోబెట్టుకపోయినరు. మీ స్థానిక సంస్థలలో కూడా ఏం గెలుస్తారు? స్థానిక సంస్థలు జరుగుతాయి కదా, చూద్దాం, అంత తొందరే ఉంది. అప్పుడు జరిగింది. మళ్ళీ ఎన్నిసార్లు మాట్లాడిన జాతీయ ఎన్నికలు 2 ప్రధాన జాతీయ పార్టీల మధ్యన జరిగినాయి, దాన్ని మనం కాదనలేము. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా జాతీయ పార్టీ అని ప్రకటించుకున్నప్పటికీ కూడా తెలంగాణలోనే ఓటమి చవి చూసింది. జాతీయ స్థాయిలో ఎవరిని సమర్థించటం లేదు. అసలు ఈ పార్టీకి ఓటేసి దండగాని ప్రజలు ఒక నిర్ధారణకు వచ్చి ఆ విధమైనటువంటి తీర్పునిచ్చారు. ఆ తీర్పును మేము ఒప్పుకున్నాం, దాని నుంచి తేరుకున్నాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం కాదు, పాలక పక్షమే అనుకుంటారు మమ్మల్ని. అసలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎవరు అంటే రేవంత్ రెడ్డి అనేది తెలియట్లే. ఇంకా మా కేటీఆర్ తెలుస్తున్నారు, బయటకు పోతే కేటీఆర్ గారే తెలుస్తున్నారు. ఎవరు చూసినా కేటీఆర్. మీరు ఇలా చూడండి, కొడంగల్లో మా సార్ అది ఊపుతుండ్రు, అంత జనం, అంత ఉత్సాహం ఉంది. నేను ఇప్పుడే చెప్పిన కొన్ని సందర్భాలలో వ్యూహం అవసరం ఉంటది. కాబట్టి ఇంకా అయిపోదు. మరి ఒక నిమిషం మీరు మాట్లాడుతుంటే మీరు అన్నారు, మీరు బీసీల కోసం ఏమో చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు మేమే రోడ్లు వేసినాం, మేమే గుంత తోవినాం, మేమే బునాది పోసినాం అంటే మరి నువ్వే ఉన్నావు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 65 ఏళ్ళు మీరు ఉన్నారు. కాబట్టి మీరు చేయాలా? మీరు వేరే పార్టీలు కాదు. మీరు చాలా పొరపాటు మాట్లాడుతున్నారు. చిన్న మాట మాట్లాడండి. వీళ్ళు మేమే చేసినాం కాదు, మీరు చెయ్యాలా? మీరు చేసిన తప్పిదాలు ఈ దేశాన్ని ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంచినవి. ఆర్థిక ప్రాతిపదికన గనక ఈ దేశాన్ని విభజించి ఉంటే ఈ దేశంలో కులరక్కసి మతమౌఢ్యం ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం ఎప్పటికీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని భావించిన కాంగ్రెస్ ప్రధాన కారణం కదా. మీరేం మాట్లాడుతున్నారు? ఆడ కుర్మాయనని పెట్టినాం, ఈడ ఎల్లైన పెట్టినాం, మల్లైన పెట్టినాం. అంతటా పోయి రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతారండి? అన్ని రాష్ట్రాలలో పోయి రాహుల్ గాంధీ అవుతారా లేకపోతే ప్రియాంక గాంధీ అవుతారా? వీళ్ళు మాట్లాడేది మీరే అంటుండ్రు. యు ఆర్ క్లెయిమింగ్ మీ జాతీయ పార్టీ కదా, అంతటా మీరు ఉండలేరు. అంతటా రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఉండలేడు. ఈ దేశానికి ప్రధానమంత్రి కాలేకపోతుండు, అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రి ఉండలేడు. నేను అందుకే చెప్పొస్తున్నా, మీరు సిద్ధరామయ్యన్ కాకపోతే ఇంకో ఎడ్డి రామయ్యన్ పెట్టాల్సిందే. ఎవరినన్నా ఓ రామయ్యన్ అయితే పెట్టాలి. ఆ రామయ్యకి ఏ కులం అని ఉండొచ్చు, కానీ రాహుల్ గాంధీ కాలేడు. నేనంటుంది కూడా మీరు వినాలే, రాహుల్ గాంధీ కాలేడు. డెఫినెట్లీ మాకు కనుక జాతీయ తెలంగాణలో కనుక మొన్న మేము గెలిచి ఉంటే
మేము ఏ విధమైనటువంటి రాజకీయ సమతుల్యం పాటించే వాళ్ళం అనేటువంటిది ఈ దేశానికే ఒక కొత్త దిశానిర్దేశం జరుగుతుండే. 2 సార్లు పాటించలేదు కానీ 3వ సారి ఇంకొకటి దేశానికి ఆదర్శంగా ఇంకొక పెద్ద మాట మాట్లాడాడు మా బాసు, మా సార్ ఏమన్నాడు తెలుసునా, రాజ్యాంగాన్ని పునర్రచించాలి పునర్రచించాలి అన్నారు. ఎందుకన్నారు చెప్పరా? కాదండి మీరు వినండి, మీరు కాదు, మీరు ప్రమాదం కాలే. తాత్కాలిక మేము అన్న మాటలు బీజేపీ ఫాలో అవుతుంది కానీ మేము అన్న మాటలు అన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీరు వినండి, బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు ఫాలో భారత రాజ్యాంగాన్ని పునర్రచించే కార్యక్రమంలో చేస్తామని మొన్నప్పుడు అమిత్ షా గారు కూడా అంటే పెద్ద దుమారం అయినట్టుంది కదా. అట్లా డెఫినెట్ గా ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రీరైట్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఏం కులం అండి, ఇప్పుడే మీరు చెప్పిండ్రు, కులంలో ఒకరికి ముఖ్యమంత్రి ఇస్తే కులం అంతా బాగుపడిపోతుందా? మానవతరాయికి మనం ఎమ్మెల్యే వచ్చేది ఉండే, మానవతరాయికి ఎమ్మెల్యే వస్తే మానవతరాయి కుటుంబం బాగుపడుతుంది కానీ మానవతరాయి మొత్తం సామాజిక వర్గం బాగుపడుతుందా? బాగుపడదు. కాబట్టి ఈ సమాజం ఇప్పటికీ వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ వెనకబడుతూ అగ్రవర్ణాలు అణగారిన వర్గాల పేరిట రేపు ఈ అంతరాలతోని ఒక యుద్ధం జరిగేటట్టుంది. ఇప్పటికైనా మేల్కొని ఈ సమాజంలో ఉన్నటువంటి మేధావుల పేరిట కుల సంఘాలలో ఉన్న మేధావులు ఇంకా ఇట్లాంటి చౌకబారు మాటలు వేదికల మీద అంటే పరుష పదజాలాలు మొన్న ఎమ్మెల్సీ గారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు మాట్లాడారు కదా, ఇట్లాంటి పరుష పదజాలాలు మాట్లాడకుండా మనకున్న బుద్ధి తెలివి విచక్షణ ఏమన్నా ఉంటే రాజ్యాంగాన్ని పునర్రచించుకోవాల్సిన అవసరం ఉంది. దానితో పాటు కులాలను తీసేసి ఆర్థిక ప్రాతిపదికన ఈ దేశాన్ని కనుక విభజిస్తే 10 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో కులం ఉండదండి, ఈ దేశంలో మతం ఉండదు. ఈ దేశం ఒక సుసంపన్నమైనటువంటి అభివృద్ధి చెందిన దేశంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. దేశ రాజ్యాంగాన్ని పునర్నిర్వచించాలని చెప్పి అనకటం కన్నా దాన్ని గౌరవిస్తే సరిపోదు. దాన్ని ఆచరిస్తే సరిపోద్ది. అంటే మూలానికి దెబ్బ తినకుండా ప్రస్తుత పరిస్థితులు అనుగుణంగా దాన్ని సవరణ చేసుకోవటంలో